స్టార్9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణ చేయడంతో నా జన్మ ధన్యమైందన్న బిర్లా ఐలయ్య. ఈద్గాలలో ఘనంగా నిర్వహించిన బక్రీద్ ప్రార్థనలు. స్వర్ణగిరి దేవాలయాన్ని 50 లక్షల మంది దర్శించుకున్నారన్న ఆలయ చైర్మన్. చంద్రబాబు పాలనలో సంతోషంగా ఉన్నారన్న ప్రజలు. బీసీలకు పెద్దపీట వేసింది సీఎం చంద్రబాబు మాత్రమే. దళితుల 100 ఎకరాల పంట భూములు అన్యక్రాంతం. అనాథ శవానికి అంతిమ సంస్కారాలు. మానవత్వం చాటుకున్న గ్రామస్తులు. పట్టుబడ్డ ఆగని ఆవుల అక్రమ రవాణా. ప్రజా సమస్యలు పరిష్కరించడమే మా ధ్యేయం. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. దొంగల ప్లాన్ చూసి పోలీసులే షాక్. తెలంగాణ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని 10,000 మందితో గిరి ప్రదక్షిణ చేశారు బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య స్వాతి నక్షత్రం సందర్భంగా సుమారు 10,000 మందితో సామూహిక గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ గిరి ప్రదక్షిణలో తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి ఆలేరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. జై భోలో లక్ష్మీ నరసింహస్వామి అంటూ భజనలు చేస్తూ యాదఋషి వద్ద నమస్కరించి గిరి ప్రదక్షిణ ముందుకు సాగింది. విగ్రహం వద్ద నమస్కరించి ఈ గిరి ప్రదక్షిణను కొనసాగించారు. గిరి ప్రదక్షిణ అనంతరం మెట్ల మార్గంలో కొండపైకి చేరుకొని సర్వదర్శనం క్యూ లైన్ లో ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందించారు. తెలంగాణలో మొదటి పెట్టినటువంటి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా ఈరోజు యాదగిరిగుట్టలో ఆలయ ఏవో గారు సిబ్బంది గారు ఒక్క పిలుపు మేరకు రాష్ట్ర నలుమూల నుంచి స్వామివారి స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ చేయడానికి సుమారు 9 నుంచి 10,000 మంది రావడం చాలా గొప్ప విశేషం. ఈ సాంప్రదాయాన్ని రాష్ట్ర నలుమూల దేశం నలుమూల మండలంలోని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బక్రీద్ పండుగను పురస్కరించుకొని ముస్లిం మైనార్టీ సోదరులు ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా మండల పరిధిలోని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బక్రీద్ పండుగను పురస్కరించుకొని ముస్లిం మైనార్టీ సోదరులు ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో పలు ఈద్గాలలో నమాజ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ మున్సిపల్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షులు ఎండి పాషామియా, కార్యదర్శి కల్లేష అల్లా అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండి మంచి జరిగేలా కరుణించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమాన్ని ప్రశాంతంగా ముగించేందుకు పూర్తి స్థాయిలో సహకరించిన పోలీస్ శాఖకు మరియు మత పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధర్మకర్త మానేపల్లి రామారావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. దేవాలయం ప్రారంభమై 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దాదాపు 40 లక్షల మంది దర్శించుకున్నట్లు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధర్మకర్త మానేపల్లి రామారావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. దేవాలయం ప్రారంభమై 100 రోజులు పూర్తి చేసుకుందన్నారు. భక్తులు చాలా మంది వస్తున్నారు. మా బాధ్యత రెట్టింపైందని పేర్కొన్నారు. 36 లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారు. 16 సేవలు స్వామివారికి జరుగుతున్నాయని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల నుండి, వివిధ దేశాల నుండి వచ్చి దర్శించుకుంటున్నారని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నాం. భక్తులు కోరుకున్న కోరికలు తీరుతున్నాయని, మొక్కులను తీర్చుకుంటున్నారు. స్వామివారి కార్యక్రమాలు నిత్యం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. సుప్రభాత సేవలో 150 మంది పాల్గొంటున్నారు. స్వామివారి సేవలో భక్తులు తన్మయత్వం పొందుతున్నారు. ఎక్కడో ఉన్న వైకుంఠంలో ఉన్న స్వామివారు తిరుమలలోకి అక్కడి నుండి స్వర్ణగిరికి చేరుకున్నారు. 40 లక్షల మంది ఇప్పటి వరకు దర్శించుకున్నారు. తమిళ హెరిటేజ్ సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో ఇటీవల నిర్మాణమైన అయోధ్య దేవాలయం 2వ స్థానంలో స్వర్ణగిరి దేవస్థానం ఉండడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. శిల్పశాస్త్రయుక్తంగా నిర్మాణం ఉందన్నారు. స్వర్ణగిరి దేవాలయంను దర్శించండి, సౌకర్యాలు మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. కుటుంబం మొత్తం స్వామి సేవలో నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తున్నాం. సుమారు 450 మంది ఉద్యోగులు స్వామి సేవలో ఉన్నారన్నారు. ఆర్జిత సేవలు ఉన్నాయి. వెబ్సైట్లో కూడా ఆర్జిత సేవలు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. 2 నెలల క్యాలెండర్ అందుబాటులో ఉంది అన్నారు. మానవ సేవే మాధవ సేవ రెండూ చేస్తున్నాం. మానపల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అన్న ప్రసాదాన్ని 1500 మందికి అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 8000 మందికి అన్న ప్రసాద సేవ జరుగుతుందని పేర్కొన్నారు. ఎందుకంటే ఒక సామాన్యుడికి ఏదైనా ఒక సంస్థ కానీ ఆర్గనైజేషన్ దేని గురించి అయినా కూడా ఒక అనుసంధానకర్తగా ఉన్నాడంటే వాళ్ళ బాధ్యత మాత్రమే ఎంతో ప్రముఖమైనటువంటి బంటుమిల్లి టీడీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన కాగిత కృష్ణప్రసాద్. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి టీడీపీ పార్టీ కార్యాలయంలో కాగిత కృష్ణప్రసాద్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానం నిలబెట్టుకుంటూ అధికారం చేపట్టిన త్వరితగతిలోనే మొదటి సంతకం మెగా డిఎస్సి, భూ యాక్ట్ చట్టం రద్దు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధీకరణ, అవ్వాతాతలకు 4000 పెన్షన్లు పెంచుతూ మరియు విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా స్కిల్ డెవలప్మెంట్ ఫైల్పై సంతకం చేశారన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిక్కిలి సంతోషం వ్యక్తపరుస్తున్నారన్నారు. అంతేకాకుండా ఈ రోజు పోలవరం పర్యటనని నిర్వహించి అధికారులతో సమీక్షా రివ్యూ చేపట్టి ఎట్టి పరిస్థితుల్లో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు పాలనలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి మార్గంలో దూసుకుపోవడం తథ్యమన్నారు. ప్రజల స్థితిగతులు కూడా మార్పులు సంభవించి సంతోషంగా వారి జీవనం ముందుకు సాగుతుందని కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. అదే విధంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలను కూడా దృష్టి సారించి ప్రతి సమస్యను పరిష్కార దిశగా తీసుకువెళ్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా పెడన నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సోదరి మహిళలందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఏదైతే మరి హామీలు ఇచ్చామో మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో 5 హామీలు ముఖ్యమైనటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చే విధంగా సంతకాలు చేస్తూ మరి పాలన మొదలుపెట్టడం కూడా చూసాం. గతంలో లాగా విధ్వంసంతో కూడినటువంటి పాలన స్టార్ట్ చేయడం కాకుండా హామీలు నెరవేర్చే విధంగా, హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే విధంగా 5 సంతకాలు చేసి మంచి పాలనని చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. వాటిలో మరి ప్రధానమైనటువంటిది మొదటి సంతకం మెగా డిఎస్సి. ఎంతోమంది నిరుద్యోగులు
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించడంతో చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద యాదవ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలకు పెద్దపీట వేశారని కొనియాడారు. బీసీలను గుర్తించి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి అత్యంత పెద్దపీట ఇచ్చి మన పల్లా శ్రీనివాస్ యాదవ్ గారిని టీడీపీ స్టేట్ ప్రెసిడెంట్గా చేసినారు. అందుకనేసి ఈరోజు కుప్పంలో బీసీల తరఫున యాదవుల తరఫున మేము అభిషేకం చేసే వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా బీసీలని గుర్తిస్తూ దీనిపై ప్రతి ఒక్కరికి ఇక్కడ బీసీలని అతి పెద్దగా బీసీలు ఉండే సామాజిక వర్గం ఇక్కడ ఉంది కుప్పంలో. వాళ్ళకందరికీ కూడా పెద్ద ఆయన మేలు చేస్తారని కోరుతూ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా బీసీలకి పెద్దపీఠం వేసిన వ్యక్తి మన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేసి నిజంగానే ఈ రాష్ట్ర ప్రజలు ఈ బీసీ సోదరులందరికీ గుర్తించుకోవాలా. ఒక అతను చెప్పాడు, బీసీ సోదరులకి నేను పెద్దపీఠం వేస్తానని చెప్పి బీసీలని నడ్డు విరిసి నడి రోడ్డు మీద నిలబెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డిని అదే బీసీలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుడ్డలు ఊడదీసి నడి రోడ్డు మీద నిలబెట్టారు. ఈ బీసీలు అంటే తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్క లాంటి వాళ్ళు. అదేవిధంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకు అదేవిధంగా మంచి స్థానం కల్పించి ఈరోజు రాష్ట్రానికే ఒక అధ్యక్షుడు చేశారంటే అది మా ముఖ్యమంత్రి ఘనత అనేసి మేము బీసీ సోదరులు అందరము మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బాగా సంతోషంగా ఇంకా కూడా ఈ 5 సంవత్సరాలే కాదు ఇంకా 30 సంవత్సరాలు కూడా మా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉండాలనేసి మా బీసీ సోదరులందరూ కోరి ప్రార్థిస్తున్నాం. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885551. తిరిగి వార్తలకు స్వాగతం. భాగ్యనగరంలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ చాక్లెట్ కంపెనీ యాజమాని ఇంట్లో 950 కోట్ల నల్లధనం ఉందని తెలిసి దొంగల ముఠా దొంగతనానికి విచ్చేసింది. భాగ్యనగరంలో విచిత్రకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ చాక్లెట్ కంపెనీ యాజమాని ఇంట్లో 950 కోట్ల నల్లధనం ఉందన్న వదంతుల్ని నమ్మిన ఆ దొంగల ముఠా దోపిడీ చేసి ఆ నగదు స్థానంలో నల్ల రంగులో ఉండే కాగితాలు ఉంచి పరారవుదామని పథకం వేసింది. అది కాస్త బెడిసి కొట్టింది. అడ్డంగా పోలీసులకు దొరికిపోయి జైలు పాలయ్యారు. రాచకొండ కమిషనరేట్ పరిధి ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 10వ తేదీన అర్ధరాత్రి ఈ వింత ఘటన చోటు చేసుకుంది. కేసు దర్యాప్తుల్లో నేరగాళ్ల పథకం విని పోలీసులే నోరెళ్లబెట్టారు. తిరుమణతురై అనే వ్యక్తి ఆదిపట్ల పోలీస్ స్టేషన్ శ్రీరామ్ నగర్ వాస్తవ్యులు ఆదిపట్ల పిఎస్ నుండి వచ్చి
ఎర్లీ మార్నింగ్ 11th రోజు ఎర్లీ మార్నింగ్ 1:32 మధ్యలో కొంతమంది వ్యక్తులు తన ఇంటిలోకి ప్రవేశించి వాచ్మెన్ తర్వాత అతని కంపెనీలో వర్క్ చేసినటువంటి ఒక వ్యక్తిని తాళ్లతో బంధించి కొట్టి వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్ లాక్కొని మెయిన్ డోర్ని బ్రేక్ చేసి దోపిడీ చేయాలని ఒక ఉద్దేశంతో సీసీటీవీలను కూడా డ్యామేజ్ చేసి ఇలాంటి ప్రయత్నం చేశారని చెప్పేసి ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో మనకి ఫిర్యాదు ఇవ్వగా ఇమీడియట్గా మనం అది ఒక కేసు రిజిస్టర్ చేసి సెక్షన్స్ 395, 342లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి క్లూస్ ఆధారంగా దాని యొక్క గ్రావిటీని తెలుసుకుని ఇమ్మీడియట్గా SHO ఆదిబట్ల రాఘవేందర్ రెడ్డితో ఒక క్రైమ్ టీమ్ని SI కృష్ణ టీమ్ని ఇమ్మీడియట్గా ఏర్పాటు చేసి దీని మీద మళ్ళీ క్రైమ్ ట్రాకింగ్ అనేది ఒకటి చేయడం జరిగింది. ఇందులో మనకి ఉన్నటువంటి క్లూస్ ఆధారంగా ఈరోజు చింతలకుంట KS బేకరీ మనసిలిపురం లిమిట్స్లో మళ్ళీ సమావేశమైనటువంటి ఈ అఫెండర్స్ని మొదటగా 15 మంది వ్యక్తుల్ని మనం ఈ బేకరీ నందు ఈరోజు అప్రహెండ్ చేయడం జరిగింది. ఈ కేసు యొక్క వివరాలకు వెళ్తే భోగిని జంగయ్య అనే వ్యక్తి బ్రాహ్మణపల్లి ఆదిబట్ల PS లిమిట్స్లో బ్రాహ్మణపల్లి అనే ప్లేస్లో ఉంటూ అతని స్నేహితులైనటువంటి శేఖర్ రెడ్డి, మహమూద్ ఈ ముగ్గురు కలిసి ఎలాగైనా సరే ఈజీగా డబ్బు సంపాదించాలని చెప్పేసి వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఇంటరాక్ట్ అవుతున్న సమయంలో తుర్కయంజియాల్లో ఉన్నటువంటి తుర్మంతురై అనే ఒక చెన్నై బిజినెస్ మ్యాన్ చాక్లెట్ వ్యాపారి అతని ఇంట్లో భారీగా నల్ల డబ్బు 950 కోట్ల వరకు భారీగా నల్ల డబ్బు ఉందన్న ఇన్ఫర్మేషన్ ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి పాత వాచ్మెన్ కొని అది ఎలాగైనా కాజేయాలన్న ఉద్దేశంతో ఒక సూపర్స్టిషియస్ బిలీఫ్స్ తో ఒక పూజారిని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఆ పూజారిని కూడా ఆ ఇంటి దగ్గరికి తీసుకొచ్చేసి వెక్కి చేయించి నిజంగానే ఆ ఇంట్లో నల్లధనం ఉందా లేదా అనే విషయాన్ని అతన్ని తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేసి అతనితో మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఆ పూజారి మళ్ళీ రాలేదు. ఈ క్రమంలో మళ్ళీ వాళ్లకు సంబంధించినటువంటి వాళ్ళ స్నేహితులైనటువంటి పెద్ది శ్రీనివాస్ అనే వ్యక్తిని కాంటాక్ట్ చేస్తే అతనికి తెలిసినటువంటి విజయవాడ వాస్తవ్యుడైనటువంటి ఒక ఫ్రాడ్స్టర్ రజాక్ అనే అతనికి ఈ విషయం తెలిస్తే ఆ రజాక్ తనకున్నటువంటి పాత పరిచయాల ద్వారా ఆ ఫ్యాక్టరీ చాక్లెట్ ఫ్యాక్టరీ యజమాని ఇంట్లో వర్క్ చేస్తున్నటువంటి ఒక మేనేజర్ ద్వారా అందులో నిజంగానే నల్ల డబ్బు ఉందని కన్ఫర్మేషన్ చేసి వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ చేసి రజాక్ ఇమీడియట్ గా ఈ విషయాన్ని శ్రీనివాస్ కి తెలియజేయడము, మహమూద్ కి తర్వాత శేఖర్ రెడ్డికి వీళ్ళందరికీ తెలియజేసి అదే క్రమంలో తన చేతుల్లో ఇంతకుముందు మోసపోయినటువంటి సతీష్ అనే వ్యక్తికి ఈ లొకేషన్ ని పంపించి నీకు చాలా డబ్బు దొరికే మార్గం నేను నీకు ఫెసిలిటేట్ చేస్తాను, ఆ డబ్బు దొరికిన తర్వాత అందరం సమంగా పంచుకుందామని చెప్పేసి సతీష్కి ఆ లొకేషన్ ని షేర్ చేయడంతో సతీష్ తన ఫ్రెండ్ అయినటువంటి ఒక జాకిని తర్వాత మహమూద్, శేఖర్ రెడ్డి, శ్రీనివాస్, జంగయ్య వీళ్ళందరూ మళ్ళీ ఆ ఇంటికి వచ్చి రెక్కీ చేసి ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి ఒక 8 మంది వ్యక్తుల్ని హైర్ చేసుకుని వారి ద్వారా ఈ ఆపరేషన్ ని చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ పథకం ప్రకారం అనుకొని ముందుగా 4వ తారీఖు ఆ ఇంటిలోకి ఈ ఓల్డ్ సిటీ నుంచి తీసుకొచ్చినటువంటి ఎవరైతే హైర్ చేసుకున్నటువంటి 8 మంది వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరితోటి ఆ ఇంటిలోకి ప్రవేశింపచేయటట్టుగా చేసి వీళ్ళంతా బయట మిగతా వాళ్ళు ఎవరైతే మహమూద్, జంగయ్య, శ్రీనివాస్, సతీష్, జాకి వీళ్ళందరూ బయట కొద్ది దూరంలో వేచి ఉంటూ వీళ్ళందరినీ లోపలికి పంపించి లోపల చూసినప్పుడు అక్కడ CCTVs ఉండడము, తర్వాత లోపల డోర్స్ లాక్ వేసి అవి కొంచెం వీళ్ళకి ఫెసిలిటేట్ చేస్తున్నట్టుగా లేకపోవడం వల్ల దాని నుంచి వాళ్ళు మళ్ళీ విత్డ్రా అయిపోయి వెనక్కి రావడం అనేది జరిగింది. తర్వాత మళ్ళీ వీళ్ళంతా ఒక హోటల్కి వెళ్ళి అక్కడ మళ్ళీ ఒకసారి మాట్లాడుకొని మళ్ళీ తర్వాత ప్లాన్ చేసుకుందామని చెప్పి అక్కడి నుంచి డిస్కస్ అయిన తర్వాత ఏ విధంగా కూడా పోలీస్ కంప్లైంట్ అనేది రిపోర్ట్ కావడం ద్వారా మళ్ళీ వాళ్ళకి కొంచెం బలం పెరిగి మళ్ళీ ఎలాగైనా ఈ ఆపరేషన్ చేయాలి, ఈ టాస్క్ చేయాలి అని చెప్పేసి మళ్ళీ 11వ తారీఖు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ సేమ్ టీమ్ బయట ఈ 5 మాజీ ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకాలో గిరిజనుల భూములన్నీ అన్యక్రాంతమయ్యాయని ఆరోపించారు బీజేపీ నాయకులు. సిద్దిపేట జిల్లా మూలుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు భాస్కర్ రెడ్డి మాట్లాడారు. క్షీరసాగర్ గ్రామంలోనే దాదాపుగా 250 ఎకరాల దళితుల అసైన్డ్ భూమి అన్యక్రాంతమైందని వారు పేర్కొన్నారు. గతంలోని ప్రభుత్వం అసైన్డ్ భూములను పట్టా భూములుగా మారుస్తామని చెప్పడంతో ఈ భూమిపై బడాబాబులు కన్ను పడిందని పేర్కొన్నారు. క్షీరసాగర్ గ్రామంలో 161 సర్వే నెంబర్లో దాదాపుగా 250 ఎకరాల అసైన్డ్ భూమిని గత కొన్ని సంవత్సరాలుగా దళితులు సాగు చేసుకుంటున్నారని, ఇట్టి భూమిని కొన్ని కార్పొరేట్ సంస్థలు లాక్కున్నాయని వారు ఆరోపించారు. దళితుల భూముల నుండి కాలువలు వెళ్తున్నాయని, ఈ భూమిని ప్రభుత్వం లాగేసుకుంటుందని లేనిపోని అపోహలు సృష్టించి వారి నుండి భూములు లాక్కున్నారని వారు వాపోయారు. ఈ వ్యవహారం అంతా మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని ఆరోపించారు బీజేపీ నాయకులు. దళితుల భూమి సమస్య గురించి 161/1, 161/2 ఈ రెండు సర్వే నెంబర్లో 204 ఎకరాల భూమి అది దళితులకు సంబంధించింది. 1972లో ఇది అసైన్మెంట్ ల్యాండ్ సీలింగ్ యాక్టులో దళితులకు ఇచ్చినటువంటి భూమి ఇది. ఆ రోజు నుంచి వాళ్ళు కాస్తు చేసుకుంటూ దున్నుకుంటూ జీవనోపాధి కల్పించుకుంటారు. ఆ తదుపరి ఎప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత దీన్ని నిషేధించబడింది. అమ్మబడదు కొనబడదని నిషేధించబడింది. తదుపరి అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 2014లో వచ్చినాక కేసీఆర్ అసెంబ్లీలో ఒక వాక్యం చెప్పింది. ఏమని? ఈ అసైన్మెంట్ భూములను కూడా అమ్ముకునే హక్కు కల్పిస్తా, ఒక చట్టం తెచ్చి హక్కు కల్పిస్తా అనేసరికి ఏమైంది? ఈ యొక్క పెద్దలు, రాజకీయ నాయకులు, అధికారులు, పెద్దలందరూ గద్దల్లే ఖాళీ అసైన్మెంట్ ల్యాండ్ ఏడేడున్నాయి, ఎట్లెట్లున్నాయి, ఎక్కడున్నాయని ఒక సర్వే రిపోర్ట్ తీసుకొని దాని మీద ఒక జీవో తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఏం చేసి మన క్షీరసాగర్ భూమి గురించి అయితే ముఖ్యంగా కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఆ రోజు 161 సర్వే నెంబరు, 139 సర్వే నెంబరు, 172 సర్వే నెంబర్లు ఇవన్నిటిని ఆయన ఓళ్ళో పెట్టి మీ భూములు పోతేనే ప్రభుత్వం గుంజుకుంటుంది, ఓళ్ళో పెట్టి ప్రభుత్వం గుంజుకుంటుంది, ప్రభుత్వం తీసేసుకుంటుంది అని చెప్పి ఒక అపోహలు తెచ్చి దాని మీద ఈ బీద రైతులు భయభ్రాంతులకు గురై అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగే తిరిగినా వాళ్ళకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఓళ్ళ పెట్టారు. తదనంతరం టేకుమట్ల గ్రామంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన యాచకుడి మృతదేహానికి అంతిమ సంస్కారాలు చేసి మానవత్వం చాటుకున్నారు. సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన ఒక అనాథ యాచకుడి మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించి మనుషుల్లో మానవత్వం ఇంకా బ్రతికే ఉందని చాటుకున్న టేకుమట్ల గ్రామస్తులు. గుణకంటి రమణయ్య అనే వ్యక్తి సుమారు 35 సంవత్సరాల క్రితం బ్రతుకు తెరువుకు తన భార్య రమణమ్మను తీసుకుని జగ్గయ్యపేట నుండి సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామానికి వలస వచ్చారు. కొంతకాలం దొరికిన పని చేసుకుంటూ జీవనం వెళ్లదీశారు. కాలక్రమేణా పనిచేయడానికి శరీరం సహకరించక యాచకునిలా మారి భిక్షాటన చేసుకుంటూ భార్యను పోషిస్తున్నాడు. రోజులాగే సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండులో భిక్షాటన చేసుకుని తిరిగి ఇల్లు చేరుకున్నాడు. సాయంత్రం తన ఇంట్లో ప్రమాదవశాత్తు కాలుచారి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంట్లో తన భార్య రమణమ్మ మాత్రమే ఉంది. ఆమెకు మతి స్థిమితం సరిగా ఉండదు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆ మృతదేహాన్ని వర్షానికి తడవకుండా ఇంట్లోకి పట్టారు. మంగళవారం స్థానికులు గ్రామ పంచాయతీ అధికారులకు సమాచారం అందించడంతో గ్రామ కార్యదర్శి నరసింహారావు మల్టీపర్పస్ ఉద్యోగులను ట్రాక్టర్, జేసీపీ పంపించారు. స్థానికుల సహకారంతో మృతదేహాన్ని గ్రామ శివారులో ఖననం చేశారు. ఈ సంఘటన చూసిన పలువురు గ్రామ కార్యదర్శిని, స్థానికులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కార్యదర్శి నరసింహారావు, మల్టీపర్పస్ వర్కర్స్, గ్రామ యువత పాల్గొన్నారు.
మానేపల్లి మండలంలో రాణా ప్రతాప్ ఆధ్వర్యంలో తనిఖీలను నిర్వహించారు పోలీసులు. ఈ తనిఖీల్లో 10 ఆవులను తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం గూడెం బ్రిడ్జ్ వద్ద టాస్క్ ఫోర్స్ సిఐ రాణా ప్రతాప్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో మహారాష్ట్ర నుండి కాగజ్నగర్కు వస్తున్న ఒక మినీ అశోక్ లేలాండ్ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 10 ఆవులు ఉన్నాయి. సరైన పత్రాలు లేని కారణంగా అట్టి వాహనాన్ని 10 ఆవులను చింతలమానేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సిఐ రాణా ప్రతాప్ తెలియజేశారు. మధ్యప్రదేశ్లోని షామ్రేల్ గ్రామానికి చెందిన డ్రైవర్ నిరంజన్ శర్మ మరియు క్లీనర్ మదన్ సాకెట్లను విచారించగా మెజ్జూరు మండలం కుక్కుడ గ్రామానికి చెందిన ఇర్ఫాన్ వద్ద తాము పని చేస్తున్నామని, అతని సూచనల మేరకే ఈ ఆవులను తరలిస్తున్నట్లు వివరించారు. దీంతో వ్యాన్ ను సీజ్ చేసి ఇందరిడి పోలీస్ స్టేషన్ లో అప్పగించామన్నారు. యాజమాని ఇర్ఫాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ సిఐ వెల్లడించారు. ఈ టాస్క్ లో ఎస్ఐ వెంకటేష్, పోలీస్ కానిస్టేబుల్ మధు, రమేష్, సంజీవ్ పాల్గొన్నారు. పట్టణంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పట్టణంలోని తారకరామ్ నగర్ లో గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి సూర్య ప్రకాష్ రెడ్డి పర్యటించారు. ప్రజలు తమ సమస్యలను వివరించారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ దీపాలు సరిగా లేవని ప్రజలు తెలిపారు. వెంటనే మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమస్యలు పరిష్కరించాలని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో అండర్ డ్రైనేజ్ వంటి మౌలిక వసతులు, సదుపాయాలు, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కోట్రిక్ హరికిషన్, కోట్రిక పనిరాజ్, కేశన్న గౌడ్, లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గెలిపించే మాత్రం నా బాధ్యత ఇంకా పూర్తి కాలేదు. ఈ నగరం కానీ అన్ని ఊళ్ళో పోతాను, అన్ని గ్రామాలకు అన్ని విధంగా పోతాను. రోజులప్పుడు ప్రతి వార్డు, ప్రతి ఇల్లు, ప్రతి ఊరు పోతాను. పోయి గ్రామ సమస్య కానివ్వండి, వీధి సమస్య కానివ్వండి, ఇక్కడ ఎక్కువ డ్రైనేజ్ సిస్టమ్, రోడ్స్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అంటే రోడ్డు అడ్డంగా కొంత కట్టారు. మెరుగా నీళ్ళు కొన్ని పొలాల్లో నీళ్ళు రావట్లేదు, అంటే మురికి నీళ్ళు వస్తున్నాయి. అలాగే టౌన్లో రకరకాల పింఛన్స్ కానివ్వండి, ఇండ్లు కానివ్వండి, అది కూడా చెప్పారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.